హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కృష్ణతేజ. మనం ప్రీవియస్ వీడియోలో ఆక్సిలరీస్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా. మనం ఈ వీడియోలో సెంటెన్స్ అంటే ఏంటి మరియు టెన్స్ అంటే ఏంటి తెలుసుకుందాము. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ టుగెదర్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. అంటే కొన్ని పదాలు కలిపి రాసి ఆ వర్డ్స్ అన్ని కలిసి ఒక మీనింగ్ ని గనక ఇస్తే దాని సెంటెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ గో టు స్కూల్. ఇక్కడ ఐ అనేది ఒక వర్డ్, గో అనేది ఒక వర్డ్, టు అనేది ఒక వర్డ్, స్కూల్ అనేది ఒక వర్డ్. ఆ వర్డ్స్ అన్ని కలిసి మనకి అక్కడ నేను స్కూల్ కి వెళ్తాను అని చెప్పి మీనింగ్ ఇస్తుంది. అందుకని అక్కడ ఐ గో టు స్కూల్ అనేది అక్కడ సెంటెన్స్. మనకి 4 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఎసెప్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. అంటే స్టేట్మెంట్స్ ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆమ్ ఏ చెస్ ప్లేయర్. ఇక్కడ ఐ ఆమ్ ఏ చెస్ ప్లేయర్ అనేది స్టేట్మెంట్ కాబట్టి అక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్. మన ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే అన్ని రకాల క్వశ్చన్స్ ను ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. మనకి 2 రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్, ఆక్సిలరీ వెబ్ క్వశ్చన్స్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటే వాట్, వెన్, వేరు లేదా ఇంట్రాగేటివ్ వర్డ్స్ ని వాడి కనుక క్వశ్చన్ ని ఫామ్ చేస్తే దాన్ని ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అని అంటారు. మనం ఈ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఆక్సిలరీ వెబ్ క్వశ్చన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డూ, డిడ్, కెన్, విల్ లేదా ఆక్సిలరీ వెబ్స్ ని వాడి క్వశ్చన్ ను ఫామ్ చేస్తే దాన్ని ఆక్సిలరీ వెబ్ క్వశ్చన్ అని అంటారు. ఆ, ఈ ఆక్సిలరీ వెబ్ క్వశ్చన్ ని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. వాట్ ఆర్ యు డూయింగ్. ఇక్కడ మనం వాట్ ఆర్ డూయింగ్ అనే క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ వాట్ ఆర్ డూయింగ్ అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మన సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ యు గో టు స్కూల్ ఎస్టర్డే. మనం ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ డిడ్ యు గో టు స్కూల్ ఎస్టర్డే అనేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో చూద్దాము. ఈ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్, కమాండ్, ఆర్డర్, విష్, సజెషన్, వార్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఎక్సెట్రా ఈస్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ కనుక రిక్వెస్ట్ ని, కమాండ్ ని, ఆర్డర్ ని, విష్ ని, సజెషన్ ని, వార్నింగ్ ని, ఇన్స్ట్రక్షన్ ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆ సెంటెన్స్ ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం అందులో ఒక 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, నాకు గ్లాస్ వాటర్ ఇవ్వు అని. అందుకని అక్కడ ఆ సెంటెన్స్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్లోజ్ ద డోర్. ఇక్కడ మనం వేరే వాళ్ళకి డోర్ వేయని చెప్పి మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ క్లోజ్ ద డోర్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. గెట్ అవుట్. ఇక్కడ మనం బయటికి వెళ్ళని చెప్పి ఆర్డర్ వేస్తున్నాం కాబట్టి అక్కడ గెట్ అవుట్ అనే ఇంపరేటివ్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇట్ ends with the exclamatory mark. ఒక సెంటెన్స్ కనుక సడన్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ తోనే ఎండ్ అవుతుంది. అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హౌ బ్యూటిఫుల్ ప్లేస్ ద మున్నార్ ఈస్. ఇక్కడ మనం సడన్ అంటే ఇక్కడ మనం మన హ్యాపీ మూమెంట్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మరియు ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్ తోనే ఎండ్ అవుతుంది. అందుకని అక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనకి సెంటెన్స్ అంటే ఏంటి అయిపోయింది కదా. ఇప్పుడు మనం టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ద టెన్స్ ఆఫ్ ఎ వెర్బ్ షోస్ ద టైమ్ ఆఫ్ ది యాక్షన్ అండ్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్. టెన్స్ అంటే పని యొక్క సమయాన్ని తెలియజేసేది టెన్స్ అనేది. మనకి 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. అవేమిటంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఈ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేవి 4 సబ్ టెన్సెస్ గా డివైడ్ అయినాయి. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ ఏంటో చూద్దాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మన కైండ్స్ ఆఫ్ ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది కదా. మన టైప్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్ ఏంటో చూద్దాము. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్,
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ లో అయినా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దిస్ టెన్స్ కెన్ బి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ దట్ యాక్షన్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ మినిట్ ఆర్ రైట్ నౌ. ఈ టెన్స్ అనేది ఎప్పుడు వాడతారంటే ఆ యాక్షన్ అనేది నెక్స్ట్ మినిట్ లో లేదా ఇప్పుడు జరగబోతుంది అని చెప్పేటప్పుడు మాత్రమే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడతారు. V1 is used with the first person, second person and third person plural. S or ES should be used to V1 for third person singular. V1 అనేది ఫస్ట్ పర్సన్ కి, సెకండ్ పర్సన్ కి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కి వాడతారు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కి V1 వాడేటప్పుడు ఎస్ ఆర్ ఈఎస్ అనేది యాడ్ అయింది ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటంటే సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ గో టు టెంపుల్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, గో అనేది వెర్బ్, టు టెంపుల్ అనే ఆబ్జెక్ట్. మన సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈట్స్ ఎ మ్యాంగో. ఇక్కడ హీ అనే సబ్జెక్ట్, ఈట్స్ అనేది వెర్బ్, మ్యాంగో అన్నది ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈ ఈట్ అయిన వెర్బ్ కు ఎస్ అనేది యాడ్ అయింది. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనే ఫ్యాక్ట్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడతారు. ఇప్పుడు మనం అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇది హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ యొక్క క్యాపిటల్ హైదరాబాద్ అనే ఒక ఫ్యాక్ట్ కాబట్టి అక్కడ మనం ఫ్యాక్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూనివర్సల్ ట్రూత్స్ వాడడానికి కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడాలి. అందులో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నే వాడాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది హ్యాబిట్స్ కి మరియు డైలీ రొటీన్స్ కూడా వాడాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేదాన్ని. ఇప్పుడు అందులో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వేకప్ 5 AM డైలీ. ఇది మన డైలీ రొటీన్ కాబట్టి మనం దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. మన సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ప్లేస్ చెస్. ఇక్కడ హీ ప్లేస్ చెస్ అనేది మన హ్యాబిట్ కాబట్టి దీన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది పర్మనెంట్ సిచ్యువేషన్స్ కూడా వాడాలి. ఎలాగంటే మై పేరెంట్స్ స్టే ఇన్ గుంటూరు. ఇది ఇప్పుడు పర్మనెంట్ సిచ్యువేషన్. పర్మనెంట్ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి. మనం టెంపరీ చెప్పేటప్పుడు కంటిన్యూస్ టెన్స్ వాడాలి. అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడాలి టెంపరీగా. మై పేరెంట్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ గుంటూరు అని చెప్పి మనం టెంపరీగా చెప్పేటప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. పర్మనెంట్ చెప్పేటప్పుడు మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది లైక్స్ అండ్ డోంట్స్ కూడా వాడాలి. ఈ ఐ లవ్ చెస్ ఇక్కడ ఇది లైక్ కాబట్టి మనం దాని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి ఐ లవ్ చెస్ గానీ ఐ ఆమ్ లవింగ్ చెస్ గానీ మనం దాన్ని అట్లా వాడకూడదు. చాలా మంది అట్లా మిస్టేక్ చేస్తారు. మనం ఈ లైక్స్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే వాడాలి. ఎలాగంటే ఐ లవ్ చెస్ అని మాత్రమే వాడాలి. ఐ లవ్ చెస్, ఐ ఆమ్ లవింగ్ చెస్ అని మాత్రం వాడకూడదు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ లైక్స్ చాక్లెట్. ఈ షీ లైక్స్ చాక్లెట్ అనేది కూడా అదొక లైక్ కాబట్టి షీ ఈస్ లైకింగ్ చాక్లెట్స్ కానీ షీ లైక్ చాక్లెట్స్ అని కానీ మనం వాడకూడదు. షీ లైక్స్ చాక్లెట్స్ అని మాత్రమే మనం వాడాల్సి ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మనం వాడాలి లైక్స్ ని. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది స్టోరీస్ చెప్పడానికి మరియు మూవీ స్టోరీస్ చెప్పడానికి కూడా వాడతారు. అంటే ఎలాంటి స్టోరీస్ చెప్పడానికైనా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మనం వాడాలి. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ మీద మనం ముందు ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాము. వాట్ డూ యూ ఈట్. దీంట్లో వాట్ అనేది ఏమో ఇంట్రోగేటివ్ వర్డ్, డూ అనేది ఏమో ఆక్సిలరీ వర్బ్, యూ అనేది ఏమో సబ్జెక్ట్, ఈట్ అనేది ఏమో V1. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో అసలు ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ ఈట్ ఏ మ్యాంగో. ఇందులో ఐ అనేది సబ్జెక్ట్, ఈట్ అనేది V1, మ్యాంగో అనేది ఆబ్జెక్ట్. మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. డూ యూ ఈట్ ఏ మ్యాంగో. ఇక్కడ డూ అనేదేమో ఆక్సిలరీ వర్బ్, యూ అనేదేమో సబ్జెక్ట్, ఈట్ అనేదేమో V1, మ్యాంగో అనేదేమో ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో
ఎస్ ఆర్ నో క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా ఇస్తారో చూద్దాం. ఎస్ ఐ ఈట్ ఏ మ్యాంగో, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. ఇంకోటి డూ యూ ఈట్ ఏ బనానా, ఇది ఇది ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే నెగటివ్ స్టేట్మెంట్ ఎలా వస్తుందో తెలియజేయడానికి ఈ ఈ క్వశ్చన్ అడిగాను. ఐ డోంట్ ఈట్ ఏ బనానా, ఇది నెగటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుందో చూద్దాము. డోంట్ యూ ఈట్ ఏ బనానా, ఇప్పుడు దానికి ఆన్సర్ ఎలా వస్తుందో, డోంట్ యూ ఈట్ ఏ మ్యాంగో సారీ, మన దానికి ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాము. ఎస్ ఐ ఈట్ ఏ మ్యాంగో. మీరు కనుక దీన్ని ఫోర్ వెబ్స్ మార్చుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. మీరు సబ్జెక్ట్ లో ఐ యు వి దేని కనుక ప్లేస్ చేస్తే మీకు సేమ్ ఇంతే వస్తుంది స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ సింగులర్ మీద ప్రాక్టీస్ చేద్దాం. మనం థర్డ్ పర్సన్ సింగులర్ మీద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో క్వశ్చన్ ఎలా అడగాలో ముందు చూద్దాము. వాట్ డస్ షీ ప్లే, ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ కి ఎలా క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేస్తామో చూద్దాము. షీ ప్లేస్ చెస్, మీరు కనుక గమనించినట్లయితే మనం పైన క్వశ్చన్ లో అక్కడ డస్ ఉంది, అందుకని అక్కడ ప్లే అయిన వెర్బ్ కి అక్కడ మనకి ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. మీరు కింద ఆన్సర్ లో చూస్తే అక్కడ ప్లే అనే అక్కడ మనకి డజ్ లేదు కాబట్టి అక్కడ ప్లే అనే వెర్బ్ కి మనకి అక్కడ ఎస్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఎలా అడుగుతారో చూద్దాం. థర్డ్ పర్సన్ సింగులర్ కి డస్ షీ ప్లే చెస్, దానికి ఆన్సర్ ఎట్లా ఇస్తారో కూడా చూద్దాం. ఎస్ షీ ప్లేస్ చెస్, మీరు ఇక్కడ కూడా చూసినట్లయితే అక్కడ పైన డస్ ఉంది, అందుకని అక్కడ ప్లే అనే వెర్బ్ కి ఎస్ యాడ్ అవ్వలేదు. కింద డస్ లేదు, అందుకని అక్కడ ప్లే అనే వెర్బ్ కి ఎస్ యాడ్ అయ్యింది. ఇప్పుడు మనం నెగిటివ్ ఆన్సర్ రావడానికి ఇక్కడ ఈ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడుగుదాం. డస్ షీ ప్లే క్రికెట్, ఇప్పుడు మనం నెగిటివ్ ఆన్సర్ రావడానికి చూద్దాం. నెగిటివ్ ఆన్సర్ వచ్చి చూడండి. నో షీ డజంట్ ప్లే చెస్, మీరు పైన క్వశ్చన్ లో చూస్తే డస్ ఉంది, అందుకని అక్కడ ప్లే అయిన వెర్బ్ కి ఎస్ యాడ్ అవ్వలేదు. కింద ఆన్సర్ లో డస్ ఉంది, అందుకని అక్కడ ప్లే అనే వెర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవ్వలేదు. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఎలా అడుగుతారో చూద్దాం. థర్డ్ పర్సన్ సింగులర్ కి డజంట్ షీ ప్లే చెస్, మన దానికి ఆన్సర్ ఎలా వస్తుందో చూద్దాం. ఎస్ షీ ప్లేస్ చెస్, మనకు అర్థమైంది కదా. డస్ అనేది కనుక ఉంటే మనకి ప్లే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి ప్లే అనే వెర్బ్ కి ఎస్ అనేది యాడ్ అవ్వదు. డస్ కనుక లేకపోతే మాత్రం అక్కడ ప్లే అనే వెర్బ్ కి ఎస్ అనే యాడ్ అవుతుంది. అది మళ్ళీ ఎప్పుడంటే థర్డ్ పర్సన్ సింగులర్ కి మాత్రమే. మీకు ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థమైంది కదా. మనం నెక్స్ట్ వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఇంతే థర్డ్ పర్సన్ సింగులర్ కూడా ప్రాక్టీస్ చేయండి, అట్లా వెర్బ్స్ మార్చుకోండి. ప్లస్ అక్కడ మీరు హీ షీ ఇట్ లేదా వేరే యొక్క పేర్లు పెట్టుకున్నా మీకు అక్కడ అదే స్ట్రక్చర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.